విజయవాడలో వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. సితారా సెంటర్లో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. 72 అడుగులు గల ఈ గణపయ్యకు ఎంపీ కేశినేని శివనాథ్ మొదటి పూజ చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు ఎంపీ చెప్పారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సేవా సమితి సభ్యులు డూండి రాకేష్ తెలిపారు. గణపయ్య భక్తులంతా వచ్చి వినాయకుడి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆ విఘ్న వినాయకుడిని మన రాష్ట్రానికి దేశానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి ప్రభుత్వాలు కోరిన విధంగా రాష్ట్రాలు దేశం ముందుకు వెళ్ళాలి, అంతేకాకుండా ప్రజలందరూ సుఖశాంతులతో అష్టైరాగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాష్ట్రానికి ఉన్న విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం కూడా ముందడులో వెళ్ళి ప్రజల యొక్క సుఖశాంతులతో ఈ రాష్ట్రం విరాజిల్లాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక భారీ వినాయకుడిని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ వెళ్ళాలంటే భారీ వినాయకుడిని చూడాలని కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు కూడా ఇక్కడ పెద్ద వినాయకుడిని దర్శించుకోవాలన్న ఒక ఆలోచనతో 72 అడుగుల వినాయకుడిని ప్రతి సంవత్సరం మా డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది.